హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఒక కంప్లీట్ డిఫరెంట్ కేటగిరీ వీడియో ఇది. సమ్మర్ స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు నాకు ఒకటి ఆఫీస్ చైర్ వచ్చింది. కంప్యూటర్ చైర్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేను రెగ్యులర్గా 1 ఇయర్, 1.5 ఇయర్కి ఒకసారి అంటే కొత్త చైర్ తీసుకుంటూ ఉంటాను. అంటే నాది పాతది ఏం డ్యామేజ్ అవ్వలేదు, అయినా కానీ రీప్లేస్ చేసేస్తున్నాను. ఇది క్రిస్ క్రాస్ కంపెనీ అనేది నాకు వాళ్ళది కొత్త మోడల్ చైర్ వచ్చింది. ఇది మీరు టెస్ట్ చేయండి, అట్లనే అయితే రివ్యూ వీడియో కూడా చేయండి, అన్బాక్సింగ్ అని చెప్పి పంపించారు. ఇది హై బ్యాక్ మీకు మెష్ డిజైన్ ఉన్న చైర్, అంటే మీకు ఎయిర్ ఫ్లో అది వెంటిలేషన్ అది బాగుంటుంది. ఇంకా కొంచెం ప్రీమియం లగ్జరీ చైర్ ఇది. మనం ఈరోజు మొత్తం అన్బాక్సింగ్ చేసి దీని అసెంబ్లింగ్ కూడా తొందరగా చేసేస్తాను. చేసి నేను ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ ప్రొసీజర్ చూపిస్తాను, అట్లనే కంఫర్ట్ ఎట్లా ఉంది, ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ చూపించేసి మళ్ళీ కొంచెం అంటే ఒక 1 వీక్ 10 డేస్ యూజ్ చేసిన తర్వాత నాకు ఎట్లా అనిపించింది అనేది ఇంకా మళ్ళీ వేరే క్లిప్లో వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది అన్బాక్సింగ్ చేసే ముందు ఒకసారి బాక్స్ పైన ఏముందో కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ మీరు లేబుల్ పైన బ్రాండింగ్ చూడొచ్చు, క్రిస్ క్రాస్ది. అంతే, ఇంకేం లేదు, సింపుల్ బ్రౌన్ కలర్ బాక్స్ పైన ఇక్కడ దాని పిక్చర్ చూడొచ్చు. ఆల్రెడీ నేను ఇలాంటి సిమిలర్ డిజైన్ చైరే వాడుతున్నాను, కానీ ఇది ఇంకా కంఫర్టబుల్, ఇంకా లగ్జరీస్ చైర్ ఇది. చూద్దాం మనం ఎట్లా ఉందో. ఇక్కడ బాక్స్ పైన మోడల్ నెంబర్ అయితే ఏం రాసలేదు, కానీ ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్గా అన్బాక్సింగ్ చేయాలంటే ఇద్దరు కావాలి కదా, అందుకే మా అబ్బాయిని కూడా పిలుస్తాను. ఎందుకంటే అసెంబ్లింగ్ కూడా ఒక్కరితోటి అవ్వదు. ఇలాంటివి అసెంబుల్ చేయడానికి ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ పడతాయి ఒక్కోసారి టైము. చూద్దాం మనం. హ్యాండిల్స్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్ ఉంది చైర్. ఇది హెడ్ రెస్ట్ ఉంది. ఇది కూడా ఫాస్ట్గా చేసేద్దాం. బాగుంది, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. అన్నీ మీకు ఒకసారి అన్నీ బయట పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను. దాని బాటమ్ కింద స్టాండ్. ఇది 3D అడ్జస్టబుల్ హ్యాండిల్స్ ఇవి. ఇది కంప్లీట్ నైలాన్ ఇంకా సంథింగ్ గ్లాస్ కాంబినేషన్లో చేసిన మెష్. ఇది బ్రీతబుల్ మొత్తం కంప్లీట్. మీకు స్వెట్టింగ్ ఆ ప్రాబ్లం ఉండదు. ఫిట్టింగ్ అయినాక ఫైనల్ లుక్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి తర్వాత చూద్దాం మనం. ఇది వచ్చేసి సీట్ కింద మీకు ఫిట్ అయ్యే మెకానిజం, అంటే గ్యాస్ లిఫ్ట్ మెకానిజం ఇందులోకి వెళ్తుంది. క్వాలిటీ అయితే బాగుంది. ఇది స్టీల్ ఇంకా ప్లాస్టిక్ తోటి చేసింది. ఇది హై బ్యాక్, అంటే ఇది మీకు ఈ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎర్గనామిక్ చైర్ ఇది, చాలా కంఫర్ట్ ఉండేలాగా ఉంది. ఇవన్నీ మీకు బ్యాక్ రెస్ట్, ఇక్కడ ఫ్లెక్సిబుల్ బ్యాక్ రెస్ట్ ఉంది. ఇది అడ్జస్టబుల్ కూడా ఉంది. ఇంకా ఫిట్టింగ్ స్టార్ట్ చేసేద్దాం. కంప్లీట్ మొత్తం డీటెయిల్డ్గా చూపించాను నేను, ఎంతైతే అంత వీడియో షార్ట్ ఉండేలాగా చూస్తాను. ఇంకోటి యాక్సెసరీస్ బాక్స్ కూడా వచ్చింది. అందులో అంతా మీకు ఎల్ఎన్ కీలు, దాని టూల్స్ అవన్నీ ఇందులో వస్తాయి. ఇవన్నీ ఒకసారి బయట పెట్టి మీకు ఒక షార్ట్ చూపించేస్తాను, అంటే ఏమేమి వచ్చినాయి ఐటమ్స్. ఇవి ఇందులో మనకు ప్యాకేజ్లో వచ్చిన మొత్తం ఐటమ్స్. ఒకటి మీకు ఇన్స్టాలేషన్ గైడ్ కూడా వచ్చింది, అంటే కంప్లీట్ ప్రొసీజర్ ఉంది ఇందులో, స్టెప్ బై స్టెప్ ఎట్లా ఫిట్ చేయాలనేది. ఒకటేమో ఇది మెయిన్ బ్యాక్ రెస్ట్, మీకు హై బ్యాక్ కాబట్టి ఇట్లా లెంత్ కూడా ఎక్కువ ఉంది. దీనిపైన ఫిక్స్ చేయడానికి హెడ్ రెస్ట్ ఒకటి వచ్చింది. ఇంకా అది సీట్ కింద మీకు ఈ మెకానిజం వస్తుంది. ఇంకా ఇక్కడ మీరు ఈ పార్ట్కి ఇది హ్యాండిల్స్ అవన్నీ ఫిట్టింగ్ చేసేయాలి సీట్కే. ఇంకా వీల్స్ వచ్చినాయి, 5 వీల్స్ వచ్చినాయి. క్వాలిటీ బాగున్నాయి ఇవి. వీల్స్ క్వాలిటీ కూడా బాగుంది. దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఇంకోటి గ్యాస్ లిఫ్ట్ మెకానిజం ఇది. ఇంకా అన్నీ ఫిట్టింగ్ చేయడానికి మీకు ఎలెన్కి ఇంకా స్క్రూస్ అవి వచ్చినాయి. ఇప్పుడు ఫిట్టింగ్ స్టార్ట్ చేసేద్దాం.
చూసారు కదా నా కొత్త కంప్యూటర్ చైర్ది అన్బాక్సింగ్ ఇంకా మొత్తం అసెంబ్లింగ్ ప్రొసీజర్. నేను మా అబ్బాయి కలిసి జస్ట్ 15-20 మినిట్స్లో ఫిట్టింగ్ చేసేసామంటే మాకు ఇదివరకు చైర్స్ ఫిట్ చేసాం కాబట్టి మొత్తం ప్రొసీజర్ తెలుసు, తొందరగానే అయింది. మీరైనా ఎవరిని పిలుచుకునే అవసరం లేదు, అది ఇన్స్ట్రక్షన్స్ మీరు అది వచ్చింది కదా దాంతో అది ఫాలో అయిపోతే మ్యాక్స్ మీకు అలవాటు లేకపోయినా హాఫ్ అన్ అవర్ లోపు ఫిట్ చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా క్రిస్ క్రాస్ కంపెనీ నాకు ఇది సియరా అనే చైర్ పంపించే ముందు కొన్ని రోజుల కింద కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి నేను చెప్పాను, అట్లా నా దగ్గర కొత్త పీసీ బిల్డ్ నేను చేస్తున్నాను, సెటప్ అంతా డెస్క్టాప్ పీసీది మారుస్తున్నాను అంటే, మీ కొత్త డెస్క్టాప్ పీసీ సెటప్కి మేము ఒక మంచి కంప్యూటర్ చైర్ పంపిస్తాం, మీరు యూజ్ చేసి దాని అన్బాక్సింగ్ రివ్యూ లాంటిది చేయండి అని అంటే, అప్పుడు నేను పంపించమంటే ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు పంపించినప్పుడే నేను అన్బాక్సింగ్ అదంతా షూట్ చేసి పెట్టుకొని ఇంకా ఇన్ని రోజులు యూజ్ చేసి ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. చాలా కంఫర్టబుల్ ఉంది. చైర్ వెయిట్ 18 kgs ఉంది. దీనిపైన పర్సన్ వెయిట్ అప్ టు 150 kgs వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు. ఈ వెడల్పు ఎక్కువ ఉంది, అంటే చాలా కంఫర్టబుల్. మీరు ఎంత లావు ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఇది గ్లాస్ ఫీల్డ్ నైలాన్ ఫైబర్స్ తోటి మెష్ అంతా తయారు చేస్తుంది కాబట్టి మీకు స్ట్రెంగ్త్ అది డ్యూరబిలిటీ చాలా ఉంటుంది. ఇంకా మెష్ టైప్ చైర్ కదా, మీకు ఎయిర్ సర్క్యులేషన్ ఉండేసి మీకు సమ్మర్లో చెమటలు పట్టడం అది కూడా ఏమి ఇబ్బంది లేదు. హ్యాండిల్స్ కూడా కంప్లీట్లీ అడ్జస్టబుల్. ఇంకా స్లైడర్ ముందుకు వెనకాలకు కూడా సీట్ జరపవచ్చు, హైట్ అడ్జస్ట్ చేయొచ్చు. మీరు ఇంకా 360 డిగ్రీ కంప్లీట్ స్వైవెల్ ఉంది మీకు. కంప్లీట్ ఇట్లా వెనకాలకు కూడా కంఫర్టబుల్గా ఒరగొచ్చు ఎప్పుడన్నా, అంటే మధ్యలో మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటే. హెడ్ రెస్ట్ కూడా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ అసలు నాకు ఏం కంప్లైంట్ లేదు. ఇంకా ఎలాంటి పెద్ద డిస్టర్బింగ్ సౌండ్స్ కూడా ఏం లేవు. కొన్ని చైర్స్లలో చాలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇన్ని రోజులు యూస్ చేశాను కదా, ఎలాంటి సౌండ్ లేదు. ఈ సెటప్ దగ్గర నేను కాదు ఇది తీసుకుంది. నేను చెప్పాను కదా మొన్న పీసీ బిల్డ్ చేశాను కదా కొత్తది, ఆ సెటప్ నాది వేరే ఉంది. అక్కడ పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయను కానీ అక్కడ కోసం అని చెప్పేసి ఈ చైర్ యూస్ చేస్తాను నేను. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, దీనికి స్కెలిటల్ లుంబార్ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఈ సపోర్ట్ కూడా మీ నడుముకి కంప్లీట్గా కంఫర్టబుల్ ఉండేలాగా అడ్జస్టబుల్ ఉంది. అంతా ఓకే ఉంది. ఇది కాస్ట్ వచ్చేసి దీనిది 22,999. కొంచెం కాస్ట్లీ చైర్, అంటే ప్రీమియం రేంజ్, కొంచెం మంచి కంఫర్ట్ లగ్జరీ లుక్స్ ఫీల్ అది ఉండే చైర్ కాబట్టి ఇది ఆఫీస్ చైర్, ఇంకా కంప్యూటర్ చైర్ లాగా ఎట్లా అంటే అట్లా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఆఫీస్లో ఎక్కడైనా యూస్ చేయొచ్చు. నాకైతే ఓకే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా? చాలామంది అడుగుతారు నాకు, ఇంకా బడ్జెట్లో తక్కువ కాస్ట్లో మీరు చైర్స్ అవి చేయండి అని చెప్పేసి. కానీ దీని వీల్ బేస్ కూడా చూస్తున్నారు కదా, కంప్లీట్ అల్యూమినియం అలా ఇది అంబ్రెల్లా షేప్ వీల్ బేస్ ఉండేసి నైలాన్ వీల్స్ ఉండి చాలా అంటే స్మూత్ ఉంది. మూమెంట్ కూడా పెద్దగా సౌండ్స్ అవి ఏమి లేవు, మూమెంట్స్ స్మూత్ ఉన్నాయి. ఇంకా కంఫర్ట్లో కూడా అంతా ఓకే ఉంది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో దీని గురించి అంటే మీ ఒపీనియన్ రాయండి. అట్లనే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.